బండారు రామ్మోహన్ రావు గారు అడ్వకేట్ మరియు రాజకీయ విశ్లేషకులు విశ్లేషణ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్కారం. రవి గారు నమస్కారం. నమస్కారం. ఏంటి లగచర్ల ఘటన మళ్ళీ తెరపైకి వచ్చింది. దాదాపు 1300 ఎకరాలు భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అధికారులు మళ్ళీ సర్వే కోసం వెళ్ళారు. ఏంటి భూసేకరణ ఏ విధంగా చూడొచ్చు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఎన్నిక తగ్గట్లేదు? గతంలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఈసారి ఏ విధంగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి? మరో పక్క భారీ భద్రత మధ్య సర్వే అధికారులు అయితే మాత్రం అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది. ఏంటి ప్రభుత్వం అక్కడే భూసేకరణ చేయాలని నిశ్చయించుకోవడానికి కారణాలు ఏంటి? రవి గారు, మీకు అట్లాగే మిట్టా నర్సయ్య గౌడ్ గారికి, రామూర్తి గారికి, మన స్వతంత్రకి ప్రేక్షకుల నమస్కారం. నమస్కారం. కొంచెం సుదీర్ఘంగా అకాడమిక్ చర్చ తీసుకున్నాం. వాళ్ళిద్దరు కూడా రెండు పార్టీల వాళ్ళు కనుక ఆనాడు మల్లన సాగర్ ఏమైంది, ఇవాళ లగిచల్ని చెప్తాను నేను. ఎందుకంటే రెండు రెండే. మానవీయ దృక్పథం లోపించి భూసేకరణకు పూనుకుంటే అధికార పార్టీ ఏమో దాన్ని బుల్డౌన్ చేసుకుంటూ మేము చేస్తామంటాం. ఎవరైనా అప్పుడు టీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ కావచ్చు, రేపు బీజేపీ వస్తే బీజేపీ కావచ్చు. మానవీయ దృక్పథం లోపించి మట్టికి మనిషికి ఉన్న సంబంధాన్ని మనం ఎంత చులకంగా చూస్తున్నాం అంటే, ఈ విషయాల్లో ఇద్దరు వాదన విన్నా నేను. ఎంత చులకంగా చేస్తున్నాం అంటే, మట్టికి మనిషికి బొందలు కట్టుకుంటారు. వాడు ఆడుకునే ప్లేస్ ఉంటుంది, వాడి ఇల్లు ఉంటుంది, ముంగిలు ఉంటుంది, వాడి అన్ని ఉంటాయి. దీన్ని విడిచిపెట్టుకోవాలంటే ఎంత బాధ అయిద్దని మన దాకా వస్తే తెలుస్తుంది. నేను 2 చోట్ల లగిచల్లకు వచ్చిన మల్లన్న సాగర్ ఉద్యమాల్లో కూడా పాల్గొన్నవాడు. ఆనాడు కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, మల్లన్న సాగర్ లో టీఆర్ఎస్ కూడా వ్యతిరేకంగా మాట్లాడా. ఇది తప్పయ్యా, ఇది ఇక్కడ తీసుకోవడం కరెక్ట్ కాదు, మానవీయ దృక్పథం ఉండాలి. పరిహారం 2013 చట్టం ప్రకారం ఇస్తారా ఇయ్యరా అన్న. నేను కొంచెం దీనిలో అకాడమిక్ మాట్లాడుకుందాం రవి గారు. మొదలు నేను వాళ్ళంతా ఆ ప్రభుత్వం చెప్తా. దాదాపు 1,00,000 ఎకరాల భూమిని సేకరించున్నాం మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా. అన్ని రకాలుగా మల్లన్న సాగర్ కావచ్చు, రకరకాల కారణాలతో ఆనాడు సామాజిక ప్రయోజనం ఉన్న అవన్నీ కూడా, అంటే ఒక్కరికో ఇద్దరికో మేలు జరిగేవి కావు. ప్రపంచానికి మేలు జరిగి, దేశానికి మేలు జరిగి, రాష్ట్రానికి మేలు జరిగి, ప్రజలకు మేలు జరిగి. కానీ మల్లన్న సాగర్ లో 7 గ్రామాలు కొనిపెట్టారు. నా పక్క ఊరు. నేను గజ్వేల్ ఎమ్మెల్యేకి పోటీ చేసిన, నా నియోజకవర్గం నుంచే మొదలు పెడతాను. 2009లో పోటీ చేసిన. నేనేమంటున్నానంటే, ఆనాడు ఈ కాంగ్రెస్ నాయకులు అందరూ పోయి పెద్ద మేళా నిర్వహించలేదు. అక్కడికి వెళ్ళి మల్లన్న సాగర్ వద్దు వద్దు అని. నేనన్నా భూమి మీదనే ప్రాజెక్టులు వస్తాయి, భూమి దాటి రావు, ప్రజలను ఎట్లా ఒప్పించాలంటే సరైన పరిహారం ఇవ్వండి, ఇస్తే వస్తుంది అన్నాం. 2013 చట్టం ప్రకారం మనం హరీష్ రావు గారు మోసం చేసి చెప్పిందంటే, అక్కడ 2013 చట్టం అంటే 60,000 ఉంది అక్కడ ల్యాండ్ వాల్యూ, బుక్ వాల్యూ. 1,80,000 ఇస్తే సరిపోతుంది మీకు, కానీ మేము 5 లక్షలు ఇస్తున్నాం, 6 లక్షలు ఇస్తున్నాం అని. నేను ఆనాడు హరీష్ రావు కూడా ఎండగట్టాను. అయ్యా తప్పు, మీరు భూమి రేటు అది లేదు. అదే భూములు వేముల ఘాట్ నుంచి మొదలుపెట్టి ఆ 7 గ్రామాలలో 6 లక్షల చొప్పున ఎస్సీ కార్పొరేషన్, అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం కొన్నది, మార్కెట్ విలువ ప్రకారం మేము కొన్నామని రాసి ఉన్నది, డాక్యుమెంట్స్ అడ్వకేట్ ను నేను కేసులు కూడా వేసిన. అయ్యా 6 లక్షల చొప్పున 18 లక్షలు ఇవ్వండి, సంతోషంగా మేము అంతా తరలిస్తానే అన్నా. ఇప్పుడు నా ఊళ్ళోనే ఇప్పుడు అంత మొత్తం అవన్నీ గజ్వేల్లోనే కట్టిండ్రు. ఇప్పుడు మొత్తం అంతా 2,562 ఇళ్లు కట్టిండ్రు. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ల పేరు మీద ఆనాడు, ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద కట్టిన వాటిలో ఇప్పటికి నిర్వాసితులు ఉన్నారు. నిన్న ఇవాళ కూడా ఉద్యమాలు చేస్తున్నాం. అక్కడ నిర్వాసితులకు కేటాయించిన ఇళ్లు, కట్టించాల్సిన ఇళ్లు పక్కన పెట్టి, నిర్వాసితులు గజ్వేల్లో డబుల్ బెడ్రూమ్ కేటాయించిన, లాటరీలో కేటాయించిన వాళ్ళు ఇంకా 2 ఏళ్ళు అయింది చేర్చలేరు. దానికి కారణం ఏంటంటే, మానవీయ కోణం లోపించడం వల్ల. ఇప్పుడు ఆనాడైన అధికార పార్టీ ఏమంటది, బుల్డో చేసుకుంటే మేము చేస్తాం, ఎందుకు కాదంటారు. ఆనాడు కూడా మేము అడిగినాం, కేసీఆర్ గారు ఫామ్ హౌస్ ఎందుకు ఇయ్యడు, లేకపోతే ఆయన ఇప్పుడు ఇవాళ కూడా అడుగుతున్నా, కొండారెడ్డిపల్లి రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఇయ్యరు అంటున్నాడు. నమ్మడం భూమి మనకు అంటే ఏమైతుందంటే, అక్బోకి చూసుకోవాలి, అక్బో భూమి సంపాదించాలి, అవతల వాళ్ళకి. కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా చేస్తున్న పని అదే. సెజ్జుల మీద, మన పోల్కంపల్లి సెజ్జి మీద, సత్యవేడి సెజ్జి మీద పెట్టి కూడా ప్రభుత్వాలు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాయి. నిజంగా మీకు ప్రేమనే ఉంటే, ఇది మన దీని మీద ఇటువంటి కంపెనీలు పెట్టే ప్రేమ ఉంటే, నిజంగానే ఫామ్ హౌస్ చాలా ఉన్నాయి కదా, మరి చాలా త్వరలో ఈ పట్టణంలో ఉన్నాయి కదా, ఎందుకు ఇయ్యరు అంటే, మనకి పోతూ పొంది పోవాలి. అది ఎప్పుడైనా సరే, అది కేసీఆర్ గారిని వర్తిస్తుంది, మన రేవంత్ రెడ్డి గారిని వర్తిస్తుంది. నేను ఒక మాట చెప్తున్నా, 2013 చట్టం చదివిన వాటికి చెప్తున్నా. 2013లో రిహాబిటేషన్ వచ్చింది. అంతకుముందు ఇంకా అమానవీయంగా ఉండే రవి గారు. అంతకుముందు పాత బ్రిటిష్ చట్టం 2013లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో, మన కాంగ్రెస్ గవర్నమెంట్ లో మంచి చట్టం తెచ్చింది, దాన్ని అందరూ అంగీకరిస్తున్నారు. దాని ఏముందంటే, ఒక గ్రామాలలో అయితే 3 ఇంతలు, పట్టణాల్లో అయితే 2 ఇంతలు, గిరిజన ప్రాంతాలకు 4 రెట్లు ఇవ్వాలి. నేనేమంటున్నాను, ఇవాళ మీరు బుక్ వ్యాల్యూ చేంజ్ చేయండి. లగచర్లలో భూమి సేకరించాలి, నేను కాదంటలేను. కానీ మీరు భూమి సేకరించే ముందు మీరు అక్కడి రిజిస్ట్రేషన్ వాల్యూను ఇప్పటి ధరలు సవరించండి. నేనేమంటాను, ఇప్పటి ధరలు ఎంతో 50 లక్షలకి ఎకరం ఉన్నదండి. 50 లక్షలకి 40 లక్షలు పెట్టుకోండి, 1,20,00,000 రూపాయలు అయితే ఇవ్వాలి కదా. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, 20 లక్షలు ఇస్తాం,
అది కాకపోతే 20 ఇస్తామన్నాడు. 10 కాకపోతే 20 ఇస్తారంటే ఆయనకి నోటి నుంచి ఎక్కడ రాదు, ఆర్డర్ రాజాజ్ఞ కాదు అది. అవును. రేపు ఏం చేస్తారంటే 3 ఇస్తాలంటే అక్కడ 50,000 ఉన్నా, 60,000 ఉన్నా, 70,000 లక్షలు ఉన్నా, 5 లక్షలు ఉన్నా ఇంటూ 2 ముక్కలు కట్టిస్తారు. ఎట్లా సాధ్యమైతే 20 లక్షలు కట్టించిన ఆయనతో దేవుడితో కూడా సాధ్యం కాదు అంటున్నాడు. ఈ చట్టం ఇక్కడ ఏం చేయాలంటే మీకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ లో ఒక బుక్ వాల్యూ ఉంటుంది, ఆ భూములకు ఎంత విలువ రిజిస్ట్రేషన్ వాల్యూ, దాన్ని సవరించాలి. దానికి చట్టం కూడా చెప్పింది. చట్టం ఏం చెప్పింది అంటే 6 నెలల ముందు నోటిఫికేషన్ ఇష్యూ చేసే ముందు కన్నా 6 నెలల ముందు అక్కడి భూమిదారులను బుక్ వాల్యూని సవరించాలి. ఆ తర్వాత నోటిఫికేషన్ ఇష్యూ చేయాలి. ఇది జరిగిందా లగిచర్ల విషయంలో? నేను ఆడ ఒక ఆర్టికల్ రాశాను. వీళ్ళు ఏం చేశారు, చాలా పెద్దగా అరెస్టులు జరిగి గొడవంత కాగానే ఇది రద్దు చేసామని రద్దు చేసిండ్రు కూడా. నేనన్నా మెడ మీద కట్టి అట్లాగే ఉన్నది, పేరు మార్చిండ్రు. ఆనాడేమో ఫార్మాసిటీ అన్నారు, ఇవాళ ఏమంటున్నారంటే కారిడార్ అంటున్నారు. అంతే తేడా. పేరు మార్చే భూమి అయితే వాందే పోతుంది కదా, మన తల వలిగేది వాందే కదా. నేనేమంటున్నా, ఇక్కడ పేరు మార్చి మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఏ కారిడార్ పెట్టుకున్నా ఎక్కడో దగ్గర భూమి కావాలి కదా సార్ రవి గారు. ఆ భూమి సేకరించే పద్ధతిలో మానవీయ కోణం ఉండాలి. ఖచ్చితంగా భూమికి 3 ఇంతల పరిహారం ఇచ్చే ముందు రిజిస్ట్రేషన్ వాల్యూ సవరించండి. సంతోషంగా 1,50,00,000 ఇస్తా అంటే ఎవరొద్దంటే అందరు నేనే కాల్ చేయిస్తా అంటున్నాను. ఎందుకంటే ఉద్యమాలు పాల్గొనేవాడిని కనుక కాల్ చేయిస్తా. కానీ మీరేమంటారు 10-20 ఇచ్చి అడగొడతా అంటారు కదా, అదే 20 లక్షలు కాదు. నేనేమంటున్నా 30 లక్షలు డిమాండ్ ఇస్తా అంటున్నా. నిజంగానే రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇస్తారా? 30 లక్షలకు ఇస్తారా? చెప్పండి. అంటే వాళ్ళ దాకా వస్తేనేమో మాకు వద్దు, భూమి పోవద్దు, కానీ పేద ప్రజలకు పోవాలి. కానీ అప్పుడు తిరగబడతారు, ఈ జైలుకైనా పోతారు, తెగిస్తారు. ఇక ఇంకోటి ఏమన్నా ఆడలేక మధ్యలో పడ్డ అన్నట్టు ఆనాడు కాంగ్రెస్ కోదండరాంతో సహా, నేను కోదండరామ్ గారిని కూడా ఎదిరించిన. తప్పయ్యా మీరు మాట్లాడి వద్దు అనకండి. మల్లన్న సాగర్ ఎందుకు వద్దు అంటున్నారు, కొండపోచామ సాగర్ ఎందుకు వద్దు అంటున్నారు? అన్నట్టు కడితేనే కదా నీళ్ళు వస్తున్నాయి. ఇవాళ మా దగ్గర కొట్టళ్ళ వాగులు నీళ్లు వాడుతుంటే రైతులు సంతోషంగా చేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్, టీఆర్ఎస్ అని ఎవరు చూడండి, నీళ్ళు వచ్చింది కావాలి మాకు, నీళ్ళు వస్తున్నాయి, సంతోషపడుతున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? కాళేశ్వరం ఆ 2 డ్యాములు 2 బ్యారేజ్ జరిపోయేంత మాత్రాన ఎల్లంపల్లి నుంచి రంగనాయక సాగర్ ఎత్తిపోలేరు, రంగనాయక సాగర్ నుంచి కొండపోచమలు మన మల్లన సాగర్ ఎత్తిపోస్తలేరా, మల్లన సాగర్ నుంచి కొండపోచమ సాగర్ ఎత్తిపోస్తలేరా? అంటే అభివృద్ధి శాశ్వతం రవి గారు. వీళ్ళందరూ నాటకాలు ఆడుతున్నారు. పార్టీలో ఇద్దరు అంటున్నాడు. ఈ నాటకాలతో ఏం చేస్తారు, ప్రజలు మభ్య పెడుతున్నారు. ప్రజలు ఎప్పుడైనా సరే తమ భూమిని సంతోషంగా ఇవ్వడానికి అవసరమైన పరిహారం ఇవ్వండి, ఎక్కడైనా కాదు. కానీ పేద ప్రజల భూమిని ఎందుకు దొరుకుతున్నాయి మీకు? ఒక మాట, వీళ్ళు ఇచ్చే పరిహారము ఒక మాట సార్, వీళ్ళు ఇచ్చే పరిహారంతో గ్రామాలు ఖాళీ అయితే మీరు బయట కొనుక్కోవాలి కదా. నా దగ్గరికి కేసులు వస్తే నేను ఒకటే చెప్పిన, 6 లక్షలు ఇస్తా అంటుండే తీసుకోండి, నేను మోసం చేయాలి తీసుకోండి. ఎందుకంటే ఇవాళ 6 లక్షలు తీసుకుంటే కనీసం అత్యక్రమ భూమి పక్క ఊళ్ళో వస్తుంది, కొలుగూరులో ఇంకో ఊళ్ళో వస్తుంది. మీరు కనుక 11 లక్షలు 12 లక్షలు నాతో కోర్టులో కేసు ఇచ్చి 2 ఏళ్ళు 3 ఏళ్ల తర్వాత మీకు తీర్పు ఇప్పిస్తాక వాడు 12 ఇస్తాడు, 11 కూడా ఇచ్చారు. మా దగ్గర 11 లక్షలు కూడా ఇచ్చారు. కానీ తెలుసా అండి, 1/2 ఎకరం కూడా భూమి రాలేదు. ఇక్కడ సత్యవేడి నుంచి మొదలు పెడితే పోల్కంపల్లి దాకా చెప్తున్నాను, ప్రభుత్వమే ఈ వ్యాపారాలు చేస్తుంది. సెజ్ల పేరు మీద కేంద్ర ప్రభుత్వము, ఇట్లా పరిశ్రమలో లేకుంటే ప్రాజెక్టుల పేరు మీద రాష్ట్ర ప్రభుత్వాలు పేదల భూములు గుంజుకుంటున్నాయి, పేదలను అణగదొక్కుతున్నాయి. పెద్దల భూములు మాత్రం మంచి గుంజుకుంటున్నాయి. రోడ్లు వాళ్ళ పక్కన పోవాలి. ఇప్పుడు చూస్తున్నాం ఔటర్ రింగ్ రోడ్ ఎక్కువ అవుతుంది. ఔటర్ రింగ్ రోడ్ పెద్దల భూములకి పోదు, మన రీజనల్ రింగ్ రోడ్ పేదల భూములకి పోతుంది. 4 మలుపులు తిప్పుతారు. ఆనాడు ఔటర్ రింగ్ రోడ్ జరిగింది అదే, ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ జరుగుతుంది అదే. భూమి సేకరణ అనేది మానవీయ దృక్పథంతో చట్టం ఉందో అది అమలు చేయండి. 6 నెలల ముందు నోటిఫికేషన్ వేయండి. నేను 40-50 కూడా అంటలేను, అక్కడ ఎంత ఉందో దాన్ని ఇవాళ మార్కెట్ రేట్ విలువ కట్టండి. దాని ప్రకారం 3 ఇవ్వండి, ఎవరైనా ఖాళీ చేస్తారు అంటున్నాను. రైట్.